చాలా మందికి వొకాబులరీ మీద అవగాహన లేక మాట్లాడేటప్పుడు సరైన పదాలు గుర్తురాక తడబడుతూ ఉంటారు. అలాంటి వాళ్ల కోసం ఇంపార్టెంట్ వొకాబులరీ ఏదైతే ఉందో ఆ వొకాబులరీని 3 భాగాలుగా చేసి 3 పీడీఎఫ్ ఫైల్స్ తయారు చేశాము. మొదటి పీడీఎఫ్లో ఒక 1000 పదాలు తీసుకుని ఆ 1000 పదాలకి ప్రతి ఒక్క పదానికి 5 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ వచ్చేలాగా 5000 సెంటెన్సెస్ ఇవ్వడం జరిగింది. రెండవ పీడీఎఫ్లో 350 ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ తీసుకుని ప్రతి ఒక్క ప్రిపోజిషనల్ ఫ్రేజ్కి 5 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ వచ్చేలాగా ఎప్పుడు ఉపయోగించాలో ఇవ్వడం జరిగినది. మూడవ పీడీఎఫ్లో 300 ఫ్రేజల్ వర్బ్స్ తీసుకుని ప్రతి ఒక్క ఫ్రేజల్ వర్బ్కి 5 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ వచ్చేలాగా ఎప్పుడు ఉపయోగించాలో ఇవ్వడం జరిగినది. ఎవరైతే వొకాబులరీ మీద పట్టు సాధించాలనుకుంటున్నారో వాళ్ళు ఈ పీడీఎఫ్ల కోసం ఫస్ట్ కమెంట్లో ఉన్న లింక్ లేదా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ మీద క్లిక్ చేసి కొనుగోలు చేయవచ్చు. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి అకాడమీ లెర్న్ ఇంగ్లీష్ త్రూ స్టోరీస్. ఈ వీడియోలో కూడా మనం ఎప్పటిలాగానే ఒక తెలుగు స్టోరీని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ముందుగా మనం ట్రాన్స్లేట్ చేయబోయే ఆ స్టోరీ ఏంటో చూద్దాం. చూడండి, ఇక్కడ ఒకరోజు ఒక చేప తన పిల్లలకు ఈత ఎలా కొట్టాలో నేర్పిస్తుంది. అకస్మాత్తుగా ఒక మత్స్యకారుడు తన వలని నీటిలో వేశాడు. ఆ వలలో ఆ చేప చిక్కుకుంది. మత్స్యకారుడు ఆ చేపను తీసుకొని వంట చేయటానికి మంట పెట్టాడు. అప్పుడు ఆ చేప మత్స్యకారుడితో ఇలా చెప్పింది: నేను చనిపోవడానికి భయపడడం లేదు, కానీ నా పిల్లలు తమ తల్లిని మళ్ళీ ఎప్పుడు చూడరు అని. ఆ మాటలు మత్స్యకారుడి భార్య విన్నది. ఆమె కూడా ఒక తల్లి కావడంతో ఆ చేపను తిరిగి నీటిలో వదిలిపెట్టాలనుకుంది. ఆమె తన భర్తతో ఇలా చెప్పింది: దయచేసి ఆ చేపను తిరిగి మళ్ళీ నీటిలో వదిలేయండి అని. మత్స్యకారుడు తన భార్య మాట విని ఆ చేపను తిరిగి నీటిలో వదిలేశాడు. అప్పుడు ఆ చేప నీటిలో నుండి ఇలా చెప్పింది: నీ దయకు నేను నీకు ముత్యాలు ఇస్తాను అని. ఓకే, ఇది అనమాట స్టోరీ. ఇప్పుడు మనం ఈ స్టోరీని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేద్దాం. దానికంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చిందనో బాగుందనో ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలనో ఏదో ఒకటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే మీ లైక్స్ మరియు కామెంట్స్ మాకు ఎంతగానో అవసరం, మరిన్ని వీడియోలు చూసేలాగా హెల్ప్ అవుతాయి. అందుకనే ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసి వెళ్లకుండా లైక్ చేసి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, టాపిక్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇక్కడ ఒకరోజు అంటున్నాం. ఒకరోజు అంటే వన్ డే ఒకరోజు ఒక చేప తన పిల్లలకు ఈత ఎలా కొట్టాలో నేర్పిస్తుంది. ఇక్కడ సబ్జెక్ట్ ఏమో ఒక చేప, వెర్బ్ ఏమో నేర్పిస్తుంది. ఒక చేప నేర్పిస్తుంది. ఈ రెండింటిని మనం కలిపి రాయాలన్నమాట. అంటే కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అనమాట. అంటే వన్ డే ఏ ఫిష్ వాజ్, ఇక్కడ నేర్పించడం అంటే టీచ్ చేయడం, నేర్పిస్తుంది కాబట్టి టీచింగ్. ఓకే, ఏ ఫిష్ వాజ్ టీచింగ్, ఎవరికి? తన పిల్లలకు అంటున్నాం. అంటే టీచింగ్ ఇట్స్ బేబీస్, పిల్లలు అంటే బేబీస్, ఇట్స్ బేబీస్ ఈత ఎలా కొట్టాలో అంటున్నాం. అంటే హౌ టు స్విమ్. ఓకే, ఈత కొట్టడం అంటే స్విమ్ కాబట్టి. ఓకే, వన్ డే ఏ ఫిష్ వాజ్ టీచింగ్ ఇట్స్ బేబీస్ హౌ టు స్విమ్. అకస్మాత్తుగా అంటున్నాం. అంటే సడన్లీ, అకస్మాత్తుగా ఒక మత్స్యకారుడు తన వలని నీటిలో వదిలాడు. ఇక్కడ సబ్జెక్ట్ ఏంది? ఒక మత్స్యకారుడు ఏం చేశాడు? వదిలాడు. ఇక్కడ నీటిలో వలని వదలటాన్ని మనం లోవర్ అనే వెర్బ్ తోటి రాయొచ్చు. కాబట్టి ఇక్కడ వదిలాడు కాబట్టి లోవర్డ్ అని రాయొచ్చు. అంటే ఏ ఫిషర్ మ్యాన్, మత్స్యకారుడు అంటే ఫిషర్ మ్యాన్, లోవర్డ్ ఏంటిది? తన వలని, హిజ్ నెట్. వల అంటే నెట్. ఓకే, ఏ ఫిషర్ మ్యాన్ లోవర్డ్ హిజ్ నెట్. ఎక్కడ? నీటిలోనికి అంటున్నాం. అంటే ఇంటూ ద వాటర్. తర్వాత ఆ వలలో అంటున్నాం. అంటే ఇన్ దట్ నెట్. ఆ వలలో ఆ చేప చిక్కుకుంది. ఓకే, ఆ చేప ఏం చేయలేదు, ఆ చేపే చిక్కుకుంది. అంటే ఇది ప్యాసివ్ వాయిస్. ఓకే, లేదా దాని స్టేట్ ఆఫ్ బీయింగ్ చెప్తున్నాం. కాబట్టి ద ఫిష్ వాజ్ కాట్. ఓకే, చిక్కుకుంది కాబట్టి. తర్వాత మత్స్యకారుడు ఆ చేపను తీసుకొని, అంటే ఫస్ట్ తీసుకున్నాడు, ఇది రాద్దాం. ఓకే, మత్స్యకారుడు తీసుకున్నాడు. తీసుకోవడం అంటే టేక్, తీసుకున్నాడు టుక్. ఓకే, ద ఫిషర్ మ్యాన్ టుక్, దేన్ని? చేపను. కాబట్టి ద ఫిషర్ మ్యాన్ టుక్ ద ఫిష్ అండ్ ఏం చేశాడు?
వంట చేయటానికి మంట పెట్టాడు. ఓకే, ఫస్ట్ ఇది రాద్దాం. పెట్టాడు అంటే పుట్, మంట అంటే ఫైర్ అంటే, అండ్ పుట్ ఏ ఫైర్ మంట పెట్టాడు. దేనికి? వంట చేయటానికి అంటే టు కుక్ ఇట్, దానిని వంట చేయడానికి అని రాద్దాం. తర్వాత అప్పుడు అంటున్నాం అంటే దెన్, అప్పుడు ఆ చేప మత్స్యకారుడితో ఇలా చెప్పింది. ఇక్కడ సబ్జెక్ట్ ఏంది? ఆ చేప చెప్పింది. ఎవరితో? మత్స్యకారుడితో. ఓకే, ఆ చేప మత్స్యకారుడితో చెప్పింది అంటే ద ఫిష్ టోల్డ్ ద ఫిషర్ మ్యాన్, ఇలా అనుంది అంటే లైక్ దిస్, ఇలా. ఏమని చెప్పింది? నేను చనిపోవడానికి భయపడడం లేదు. ఓకే, నేను భయపడటం లేదు అంటే ఐ ఆమ్ నాట్ అఫ్రైడ్. ఓకే, ఐ ఆమ్ నాట్ అఫ్రైడ్ అంటే నేను భయపడ, దేనికి? చనిపోవడానికి. కాబట్టి ఐఎమ్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ డయింగ్. ఓకే, కానీ అంటున్నాం అంటే బట్, కానీ నా పిల్లలు తమ తల్లిని మళ్ళీ ఎప్పుడూ చూడరు. ఓకే, నా పిల్లలు అనేది ఇక్కడ సబ్జెక్టు, చూడరు అనేది వెర్బు. ఓకే, ఫ్యూచర్లో చూడరు కాబట్టి నెగిటివ్లో మనం విల్ నాట్ రాయాలన్నమాట. అంటే మై బేబీస్ విల్ నాట్ సీ, చూడరు. ఇక్కడ ఎప్పుడు అనుంది కాబట్టి మనం ఈ విల్ నాట్ తీసేసి నాట్ ప్లేస్లో మనం నెవర్ రాద్దాం. ఓకే, అంటే మై బేబీస్ విల్ నెవర్ సీ అంటే ఎప్పుడూ చూడరు అని. ఇక్కడ ఎవరిని చూడరు? తమ తల్లిని అంటున్నాం అంటే దేర్ మదర్, నెవర్ సీ దేర్ మదర్. మళ్ళీ అనుంది అంటే అగైన్, మళ్ళీ, ఇది అన్నమాట. ఓకే, తర్వాత చూడండి ఇక్కడ ఆ మాటలు మత్స్యకారుడి భార్య విన్నది. ఓకే, ఇక్కడ సబ్జెక్ట్ ఏమో మత్స్యకారుడి భార్య అనేది సబ్జెక్టు, విన్నది అనేది వెర్బ్ అనమాట. అంటే మత్స్యకారుడి భార్య అంటే ద ఫిషర్ మ్యాన్స్ వైఫ్. ఓకే, విన్నది అంటే హియర్ అంటే వినడం, విన్నది కాబట్టి హర్డ్. ఆ మాటలు అంటున్నాం అంటే దోస్ వర్డ్స్. ఆమె కూడా ఒక తల్లి కావడంతో. ఓకే, ఆమె కూడా ఒక తల్లి, ఇది రాద్దాం ఫస్ట్. ఆమె కూడా ఒక తల్లి అంటే షీ వాజ్ ఆల్సో ఏ మదర్, ఆమె కూడా ఒక తల్లి. ఆమె కూడా ఒక తల్లి కావడంతో, లేకపోతే ఆమె కూడా ఒక తల్లి కాబట్టి, ఇలా మనం ఎలాగైనా చెప్పొచ్చు. కాబట్టి దానికోసం ఇక్కడ మనం సిన్స్ అనే ఒక పదాన్ని రాద్దాం. ఓకే, సిన్స్ షీ వాజ్ ఆల్సో ఏ మదర్ అంటే ఆమె కూడా ఒక తల్లి కాబట్టి, లేకపోతే ఆమె కూడా ఒక తల్లి కావడంతో ఆ చేపను తిరిగి నీటిలో వదిలిపెట్టాలనుకుంది పాస్ట్లో. కాబట్టి మనం వాంటెడ్ టు రాయాలి. ఓకే, అంటే షీ వాంటెడ్ టు, వదిలిపెట్టాలనుకుంది అంటే రిలీజ్ చేయాలనుకుంది అనమాట. అంటే షీ వాంటెడ్ టు రిలీజ్, దేన్ని? ఆ చేపను. కాబట్టి షీ వాంటెడ్ టు రిలీజ్ ద ఫిష్, తిరిగి నీటిలో అంటున్నాం అంటే బ్యాక్ ఇన్ టు ద వాటర్. తిరిగి కాబట్టి బ్యాక్, ఎక్కడ? నీటిలోనికి అంటున్నాం అంటే ఇన్ టు ద వాటర్. తర్వాత ఆమె తన భర్తతో ఇలా చెప్పింది. ఆమె తన భర్తతో చెప్పింది అని అర్థం. అంటే షీ టోల్డ్ హర్ హస్బెండ్. ఓకే, ఆమె తన భర్తతో చెప్పింది ఇలా అంటున్నాం కాబట్టి లైక్ దిస్, ఇలా చెప్పింది. ఏం చెప్పింది? దయచేసి ఆ చేపను తిరిగి మళ్ళీ నీటిలో వదిలేయండి. ఓకే, దయచేసి వదిలేయండి అంటే ప్లీజ్ రిలీజ్ ఆ చేపను అంటున్నాం కాబట్టి ద ఫిష్, తిరిగి అంటున్నాం బ్యాక్, ఎక్కడ? నీటిలోకి అంటే బ్యాక్ ఇన్ టు ద వాటర్. మళ్ళీ అనుంది కాబట్టి అగైన్, ఇది అన్నమాట. తర్వాత మత్స్యకారుడు తన భార్య మాట విని అంటే ఫస్ట్ విన్నాడు అనమాట. అంటే మత్స్యకారుడు విన్నాడు అంటే ద ఫిషర్ మ్యాన్ లిజన్ అంటే ఇక్కడ వింటాం. ఓకే, లిజన్డ్ టు తన భార్య మాటలను అంటున్నాం అంటే హర్ వైఫ్. ఓకే, ఇక్కడ వైఫ్స్ వర్డ్స్ అని రాసిన అవసరం లేదు, హర్ వైఫ్ అంటే సరిపోద్ది. ఓకే, ద ఫిషర్ మ్యాన్ లిజన్ టు హర్ వైఫ్ అండ్ ఏం చేశాడు? ఆ చేపను తిరిగి నీటిలో వదిలేశాడు అంటే రిలీజ్ చేశాడు అనమాట. అంటే రిలీజ్డ్
దట్ ఫిష్ ఇంటూ ద వాటర్. ఓకే, తిరిగి అని కాబట్టి రిలీజ్డ్ దట్ ఫిష్ బ్యాక్ ఇంటూ ద వాటర్. ఓకే, తర్వాత అప్పుడు అని ఉంది, అంటే దెన్ అప్పుడు ఆ చేప నీటిలో నుండి చెప్పింది. ఓకే, ఆ చేప చెప్పింది అంటే ద ఫిష్ సెడ్, నీటిలో నుండి అంటే ఫ్రమ్ ద వాటర్. ఇలా అంటున్నాం అంటే లైక్ దిస్, ఇలా చెప్పింది. ఏం చెప్పింది? నీ దయకు, ఇక్కడ దయ అంటే కైండ్నెస్, నీ దయకు అంటే నీ దయ కోసం అని అర్థం. అంటే ఫర్ యువర్ కైండ్నెస్, ఫర్ యువర్ కైండ్నెస్ అంటే నీ దయకు నేను నీకు ముత్యాలు ఇస్తాను, నేను ఇస్తాను అంటే ఐ విల్ గివ్. ఓకే, ఐ విల్ గివ్, నీకు కాబట్టి యూ, ఐ విల్ గివ్ యూ. ఏమిస్తాను? ముత్యాలు. ముత్యాలు అంటే పెరల్స్ అనమాట, అంటే ఐ విల్ గివ్ యూ పెరల్స్. ఓకే, ఇది అనమాట స్టోరీ. ఒకసారి మనం స్టోరీ అంతటిని చూస్తే చూడండి, ఇక్కడ వన్ డే, ఒకరోజు, ఏ ఫిష్ వాజ్ టీచింగ్ ఇట్స్ బేబీస్, ఒక చేప తన పిల్లలకు నేర్పిస్తూ ఉంది హౌ టు స్విమ్, ఎలా ఈత కొట్టాలో. సడన్లీ, అకస్మాత్తుగా, ఏ ఫిషర్ మ్యాన్ లోవర్డ్ హిజ్ నెట్, ఒక మత్స్యకారుడు తన వలని నీటిలో వదిలాడు, అంటే ఇన్ టు ద వాటర్. ఇన్ దట్ నెట్ అంటే ఆ వలలో ద ఫిష్ వాజ్ కాట్, ఆ చేప చిక్కుకుంది. ద ఫిషర్ మ్యాన్ టుక్ ద ఫిష్ అండ్ పుట్ ఎ ఫైర్ టు కుక్ ఇట్, అంటే ఆ మత్స్యకారుడు ఆ చేపను తీసుకొని మరియు దానిని వండడానికి మంట పెట్టాడు. దెన్ అప్పుడు ద ఫిష్ టోల్డ్ ద ఫిషర్ మ్యాన్ లైక్ దిస్, ఆ చేప మత్స్యకారుడితో ఇలా చెప్పింది, ఐఎమ్ నాట్ అఫ్రేడ్ ఆఫ్ డయింగ్, నాకు చావంటే భయం లేదు, బట్ కానీ మై బేబీస్ విల్ నెవర్ సీ దేర్ మదర్ అగైన్, నా పిల్లలు తమ తల్లిని ఎప్పుడు చూడరు అని. ద ఫిషర్ మ్యాన్స్ వైఫ్ హర్డ్ దోస్ వర్డ్స్, ఆ మత్స్యకారుడి యొక్క భార్య ఆ మాటలు విన్నది. సిన్స్ షీ వాజ్ ఆల్సో ఏ మదర్, ఆమె కూడా ఒక తల్లి కాబట్టి, షీ వాంటెడ్ టు రిలీజ్ ద ఫిష్ బ్యాక్ ఇన్ టు ద వాటర్, ఆమె ఆ చేపను తిరిగి నీటిలో వదిలిపెట్టాలనుకుంది. షీ టోల్డ్ హర్ హస్బెండ్ లైక్ దిస్, ఆమె తన యొక్క భర్తతో ఇలా చెప్పింది, ప్లీజ్ రిలీజ్ ద ఫిష్ బ్యాక్ ఇన్ టు ద వాటర్ అగైన్, తిరిగి ఆ చేపను మళ్ళీ దయచేసి నీటిలో వదిలేయండి అని. ద ఫిషర్ మ్యాన్ లిసన్ టు హర్ వైఫ్, ఆ మత్స్యకారుడు తన భార్య యొక్క మాటలు విన్నాడు. అండ్ మరియు రిలీజ్డ్ దట్ ఫిష్ బ్యాక్ ఇన్ టు ద వాటర్, ఆ చేపను తిరిగి నీటిలోకి వదిలేశాడు. దెన్ అప్పుడు ద ఫిష్ షెడ్ ఫ్రమ్ ద వాటర్ లైక్ దిస్, ఆ చేప నీటిలో నుండి ఇలా చెప్పింది, ఫర్ యువర్ కైండ్నెస్, నీ దయ కోసం ఐ విల్ గివ్ యూ పెరల్స్, నేను నీకు ముత్యాలు ఇస్తాను అని. ఓకే, ఇది అనమాట స్టోరీ. ఈ స్టోరీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చిందనో, బాగుందనో, ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలనో ఏదో ఒకటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే మీ లైక్స్ మరియు కామెంట్స్ మాకు ఎంతగానో అవసరం, మరిన్ని వీడియోలు చేసేలాగా హెల్ప్ అవుతాయి. అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని చూసి వెళ్లకుండా లైక్ చేసి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సాయి అకాడమీ.